ఇండియా కూటమి సమావేశం ప్రారంభమైంది. కూటమి మీటింగుకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సోనియా గాంధీ హాజరయ్యారు. వివిధ పార్టీల నుంచి హాజరైన మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ, తేజస్వి యాదవ్, డి రాజా, వైగో, జాన్ బ్రిటాస్, అఖిలేష్ యాదవ్ సహా కీలక నేతలు మీటింగుకు వచ్చారు. దేశంలో పరిస్థితులు, ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యలు, భారత విదేశాంగ విధానం, ఎస్ఐఆర్ ద్వారా ఓట్ల తొలగింపు, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కూటమి నేతలు చర్చిస్తున్నారు. ఇండియా కూటమి సమావేశం ప్రారంభమైంది. కూటమి మీటింగుకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సోనియా గాంధీ హాజరయ్యారు. వివిధ పార్టీల నుంచి హాజరైన మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ, తేజస్వి యాదవ్, డి రాజా, వైగో, జాన్ బ్రిటాస్, అఖిలేష్ యాదవ్ సహా కీలక నేతలు మీటింగ్కి వచ్చారు. రైట్, ఈ అంశంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విశాల్ అందిస్తారు లైవ్ ద్వారా. సవిన్, కొద్దిసేపటి క్రితమే ఇండియా కూటమి సమావేశం ప్రారంభమైంది. ప్రధానంగా ఢిల్లీలో కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఈ సమావేశం జరుగుతోంది. ప్రధానంగా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ భేటీ కావడం ఇదే తొలిసారి. ముఖ్యంగా ఇటీవల జరిగినటువంటి వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళం, అదేవిధంగా అసోం, పుదుచ్చేరి ఈ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఇండియా కూటమి భేటీ జరుగుతోంది. ఈ భేటీకి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్గా ఉన్నటువంటి సోనియా గాంధీతో పాటు సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ తేజస్వి యాదవ్తో పాటు సిపిఎం ఎంపీ జాన్ బ్రిటాస్, అదేవిధంగా సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, డిఎండికే నేత వైగో, ఇట్లా ఇతర ప్రాంతీయ పార్టీల నేతలు పాల్గొన్నారు. అయితే ఇప్పటి వరకు ఇండియా కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి తమిళనాడుకు చెందినటువంటి డిఎంకే పార్టీ ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఇప్పటికే టీవీకేతో తమిళనాడులో కాంగ్రెస్ చేతులు కలపడంతో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ హాజరయ్యే ఇండియా కూటమి సమావేశానికి మేము హాజరు కాబోమంటూ ఇప్పటికే డిఎంకే స్పష్టం చేసింది. మరోవైపు ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ కీలక భాగస్వామిగా ఉంది. ఇండియా కూటమికి కాంగ్రెస్ నేతృత్వం వహిస్తుంది. మరోవైపు ఢిల్లీ కేంద్రంగా అటు ఢిల్లీలో ఇటు పంజాబ్లో అధికారాన్ని చెలాయించి ప్రస్తుతం పంజాబ్లో అధికారంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ సైతం తాము ఇండియా కూటమిలో లేమంటూ చెప్పింది. ఇండియా కూటమి సమావేశానికి ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా హాజరు కాలేదు. ప్రధానంగా ఈ సమావేశంలో తాజాగా ఇటీవల జరిగినటువంటి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావంపై చర్చించబోతున్నారు. ప్రధానంగా ఇటీవల బెంగాల్లో ఓడిపోయి అక్కడ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మమతా బెనర్జీకి ఆ పార్టీ ఉంటుందా లేదా అనుమానం వస్తున్న నేపథ్యంలో మమతా బెనర్జీతో పాటు మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కూడా ఇండియా కూటమి సమావేశానికి హాజరైన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఇక ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు, ధరల పెరుగుదల, ఒకవైపు గ్యాస్ సిలిండర్తో పాటు పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో పాటు నిరుద్యోగ సమస్యలు, భారత విదేశాంగ విధానం ముఖ్యంగా అమెరికాతో కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా కలిసి ఇరాన్పై చేస్తున్నటువంటి దాడి విషయంలో భారత విదేశాంగ విధానంపై కూడా ఇండియా కూటమి చర్చించబోతోంది. ఇక దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోంది. 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఎస్ఐఆర్ ప్రభావం స్పష్టంగా కనిపించిన నేపథ్యంలో ఇండియా కూటమి కార్యాచరణ కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. మరోవైపు ప్రజాప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఏ విధంగా ఫైట్ చేయాలి, ఉమ్మడి కార్యాచరణ ఏ విధంగా తీసుకోవాలి అనే దానిపైన ఇండియా కూటమిలో నేతలు చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక మోడీ ప్రభుత్వం ఏర్పడి 12 ఏళ్లు పూర్తి కావస్తోంది. 13వ ఏడాదికి మోడీ ప్రభుత్వం ఎంటర్ కాబోతున్న నేపథ్యంలో ఈ 12 ఏళ్లలో మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సమిష్టి పోరాటం ఏ విధంగా చేయాలి అనే దానిపైన కూడా ఇండియా కూటమి సమావేశంలో నేతలు చర్చించబోతున్నారు. ఇక జూలై నెలలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ వర్షాకాల సమావేశాల్లో గతంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వెస్ట్ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జరుగుతున్న క్రమంలోనే పార్లమెంటు ఉభయ సభలో పార్లమెంట్లో ఇటు నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, మహిళా రిజర్వేషన్ల బిల్లు, ఈ 2 బిల్లులను కలిపి కేంద్ర ప్రభుత్వం లోక్సభ ముందుకు తీసుకొచ్చింది. అయితే రాజ్యాంగ సవరణ అవసరం కావడంతో ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమయ్యి రాజ్యాంగ సవరణ వీగిపోయే విధంగా చేశారు. ఈ నేపథ్యంలో జూలైలో పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో మరోసారి నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, మహిళా రిజర్వేషన్ల అమలు బిల్లును వేరువేరుగా పార్లమెంటు ముందుకు, అటు లోక్సభ, రాజ్యసభ ముందుకు తీసుకురావాలని ఇటు కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు, నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అమలు
బిల్లుపై ఏ విధమైన కార్యాచరణ తీసుకోవాలనే దానిపైన కూడా ఇండియా కూటమి సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం కూడా మనకు స్పష్టంగా కనపడుతుంది. ఒకవైపు ఇండియా కూటమిలో పార్టీల మధ్య విభేదాలు ఉన్నాయి, అంతరాలు ఉన్నాయి. ఒకవైపు జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీల మధ్య అంతరాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే డిఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ ఈ మీటింగ్కు దూరంగా ఉన్నాయి. సిపిఎం పార్టీ సైతం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ గతంలో కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా సిపిఎం, బీజేపీ ఒక్కటే అంటూ రాహుల్ గాంధీ చేసినటువంటి కామెంట్స్పై కూడా సిపిఎం అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోవైపు బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో సిపిఎంకు వైరుధ్యం ఉంది. అక్కడ ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఓటమి తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చీలిక వచ్చింది. ప్రతిపక్ష నేతగా మమతా బెనర్జీ శోభన్దేవ్ చటోపాధ్యాయను నియమించగా రితప్రత బెనర్జీ 59 మంది ఎమ్మెల్యేలతో బయటకు వచ్చి ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి సమావేశానికి రావడానికి కూడా సిపిఎం వ్యతిరేకిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కూటమి మధ్య అంతరాలు, కూటమిలో పార్టీల మధ్య వైరుధ్యాలు, అంతరాలు ఉన్నప్పటికీ మేమంతా కలిసికట్టుగా ఫైట్ చేస్తామంటూ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జయరాం రమేష్ స్పష్టతనిచ్చారు. మరోవైపు ఇండియా కూటమిలో లుక్కలుక్కలు ఉన్నాయంటూ కూడా బీజేపీ ఆరోపణలు చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది. ఇండియా కూటమి సమావేశం అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ కూటమి సమావేశం ముగిసిన తర్వాత కూటమి కార్యాచరణ ఏ విధంగా ఉంటుందనే దానిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సవిన్.